మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామ సమీపంలో శివగిరి క్షేత్ర అమ్మగా కొలవబడే అమ్మవారి విగ్రహం ముందు గత 3-4 రోజుల నుండి 4 వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారు. అందులో సురేష్ కుమార్ అనే వ్యక్తి బొల్లారం నివాసి. అతను 2007 నుండి 2012 వరకు సిఆర్పిఎఫ్ జవానుగా పనిచేశాడు. ఇతనికి సహకారంగా రాజు ఎలక్ట్రీషియన్, అతని కుమారులు కమల్ కుమార్ మరియు భరత్ కుమార్లు రామ్ నగర్ హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. గ్రామస్తులను వివరణ కోరగా రాత్రి 10 గంటల సమయంలో కరెంటు లేక మేము ఇంటి ముందర నిలబడగా గుట్టపై మంటలు కనబడితే వచ్చి చూస్తే ఒక మనిషిని నగ్నంగా మధ్యలో కూర్చోబెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. అక్కడ మాంసము, చేప ముక్కలు, నిమ్మకాయలు అన్ని పెట్టి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు అని, వారిని ఇక్కడ మీరు పూజలు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే శివరాత్రి జాతరకు వచ్చి ఈ గుడి చైర్మన్ అడిగితే ఆ చైర్మన్ పొంగులి జంగయ్య మమ్మల్ని ఇక్కడ పూజలు చేసుకోవచ్చు అని తెలిపారు అని చెప్పారు. కథకుడి గెలుస్తున్నా నేను ఏమన్నా కూడా జవాన్ అదే పక్కన బండమీదిపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. పక్కన బండమీదిపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ మొత్తం అన్నడే ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈడొచ్చి మన గుడికాడ పూజ చేస్తామంటే మన ఊరికి మంచి కొరకు చేస్తుండ్రా చెడ్డ కొరకు చేస్తుండ్రా? నువ్వు గుడి చైర్మన్ కాబట్టి నీకు చెప్తున్నావు కనుక మా అందరు కూడా ఆలోచన ఉండాలి కదా. చైర్మన్ గ్రామానికి కూడా అభివృద్ధి కొరకు చేస్తుండ్రా ఎందుకు కొరకు చేస్తుండ్రా? చదువు మా గ్రామం బండమీదిపల్లి శివగిరి క్షేత్రం ఇక్కడ బండమీదిపల్లిలో. అయితే ఇక్కడ నైట్ 10 గంటల మధ్యలో పెద్ద మంటలు వచ్చినాయి శివగిరి క్షేత్రం మధ్యలో. ఏందని మేము కరెంట్ పోయింది నైట్ పూట, గుళ్ళు గాలివాన వచ్చింది. గాలివాన వస్తే బయటికి అందరం వెళ్ళి చూసే వరకు గుట్ట పైన పెద్ద మంటలు చెరరేగుతున్నాయి. ఏందని మంటలు వచ్చి చూస్తే ఒక బండమీదిపల్లి నుంచి 20 నుంచి 30 మంది వచ్చినాం. చూసే వరకు ఒక నగ్నంగా ఉన్న ఒక అతను మంటల మధ్యలో కూర్చొని ముగ్గురు ఆయనకు సేవ చేస్తుండ్రు. మొత్తం మంటల్లో రౌండ్గా ఉంది. రౌండ్ మధ్యలో ఒక వ్యక్తిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తుండ్రు.
పూజలు చేస్తుంటే మేము అందరం వచ్చినాం. ఏంది ఇట్లా చేస్తుండ్రు, ఎందుకోసం చేస్తుండ్రు అని అడిగినాం. అడిగితే మా యొక్క శక్తిని పెంచుకోవడానికి ఇట్లా చేస్తున్నాం అంటే, మీ యొక్క శక్తి పెంచుకోవడానికి మీ ఊరు ఉంది, అక్కడనే ఉంది కదా, ఇక్కడ మా దగ్గర ఎందుకు చేస్తుండ్రు అంటే, సార్ మేము పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం సార్ అంటే, పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు మాకు అని అడిగినాం సార్. మేము అడిగిన వరకు ఏం చెప్పిండ్రు, మీ ఇక్కడ దేవాదాయ శాఖ ఉన్నాడు, ఆయన ఎవరు కొంగల్ జంగయ్య ఉన్నాడు, ఆయన ఇచ్చిందని చెప్పిండు. ఆయన ఎవరు ఇచ్చిందని చెప్పి మేము మా అనుమానం వచ్చింది. దయ్యం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఊరు కీడు చేస్తున్నావా, మంచిగా అని చెప్తే మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు 1 గంట 12 నుంచి 1 గంట మధ్యలో వచ్చి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించడం జరిగింది. ఈ యొక్క సంఘటన మా బండమీపల్లి గ్రామాల్లో అక్కడ యొక్క విగ్రహం దగ్గర అవి మొత్తం మాంసం ముద్దలు, కోడిగుడ్లు, చేప పిల్లలు అవన్నీ వేసి పూజలు చేస్తున్నారు. ఇవి మనిషి మాంసమా, జంతువుల మాంసమా, లేక ఏది అనేది మాకు భయాందోళన ఉంది. ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తే మేము మంచిగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాము. చేసుకుంటామని వచ్చారు సార్ చెప్పింది. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు. ఈడ ఉంటారు, ఈడ ఉండి పూజ, ఈడ గుడికాడ మాత్రం పూజ చేసుకునేది తెలుసు. ఇక్కడ ఏం పని చేస్తావు? ఈడ కింద డబల్ బెడ్రూమ్ కాడ ఉంటా, ఈడ గుడి చూసుకుంటూ ఉంటా అట్లా అంతే. ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? వాళ్ళు 4. ఎప్పుడు వచ్చారు? మొన్న శుక్రవారం వచ్చారు. తాళం ఎవరి గుడి? చాలా సేపు సారే ఏమని చెప్పండి గుడికి జంగయ్య సార్. ఎవరైనా సిగ్నల్ జంగయ్య అట్లా గుడికి చైర్మన్ అట్లా చెప్పాలి కదా. అయ్యా మాది బండమీపల్లి గ్రామం. నా పేరు పెద్ద ప్రక్రియ. ఇది శివగిరిగుట్ట నాడు శివరాత్రి నాడు జాతర అయితే, శివగిరిగుట్ట నాడు జాతర అయితే ఒక్క పొద్దు ఇడిసనికి అన్నదానం పెట్టినాం. అన్నదానం పెడితే అంతా అన్నదానం పెట్టుకుంటూ బండ్లు తిరుగుతాయి. పెట్టుకుంటే వాళ్ళు వచ్చిండ్రు, ఎవరు వాళ్ళు అనేది మనకు తెలియదు. గుళ్ళి అయ్యగారు ఉన్నారు. అయ్యగారి దగ్గర వచ్చి ఒక ఆయన వచ్చి మేము గుడికి పూజ చేసుకుంటాము, గుడి చైర్మన్ ఎవరని అయ్యగారిని అడిగినట. అయ్యగారు తీసుకొచ్చి అయ్యగారు ఏమన్నాడంటే, అయ్యా ఈడ మన జంగయ్య అని చైర్మన్ ఉంటుంది గుడికి, ఆ జంగయ్య చైర్మన్ అడిగితే తెలుస్తుంది చూడని అయ్యగారు చెప్పినట. అయ్యగారు చెప్తే ఆయన మీది ఏ ఊరు బాబు అని నేను అడిగితే, జంగయ్యని అడుగుతుంటే నేను విన్నా. అంటే నాకు ఆయనకి ఎలాంటి పరిచయం లేదు. జంగయ్యని అడుగుతుంటే ఏమన్నంటే, ఎవరు సార్ వీళ్ళంటే, వీళ్ళది ఆల్వాలంట, హైదరాబాద్ అంచున ఆల్వాలంటే, ఆల్వాల్ నుంచి వాళ్ళు శివ పూజలు చేసుకుంటారంట. వర్షాలు పడాలి, అవి పడాలి, ఇవి పడాలంటే శివ పూజలు చేసుకుంటారు. 41 రోజు దీక్ష చేస్తారంట. ఆ దీక్ష గురించి మీరు మీరు హెల్ప్ చేస్తే మేము ఇక్కడ దీక్ష చేసుకుంటాం సార్ అని జంగయ్య సార్ని అడుగుతుంటే నేను పక్కన కూర్చుంటే నేనేమన్నంటే, బాబు మీరు ఆల్వాలంటే మాకేం తెలుసు, మీరు ఎవరనేది మాకేం తెలుసు, ఈ గుట్టన ఏమైనా జరిగితే మాకు మళ్ళా మా ఊరికి ఒక అది కనుక, కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీ ఆధార్ కార్డులు మీరు ఏ సంస్థకి వెళ్ళి వచ్చిండ్రు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు అనేటివి అవన్నీ మాకు ప్రూఫ్ ఇచ్చి అవి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి మీరు పూజలు నిర్వహించుకోండి అని నేను జంగయ్య గారికి చెప్పిన. జంగయ్య ఏమన్నానంటే, అవరా ఇది బాగుంది, ఇవే సబ్మిట్ చేసినాక పోలీస్ వాళ్ళతో చేసినాకనే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకోండి అని వాళ్ళకు చెప్పడం జరిగినాక వాళ్ళు ఎన్ని రోజులకు చేస్తారంటే, మేము 4-5 రోజుల్లో మేము వస్తాం సార్ అని వాళ్ళు చెప్పింది. ఆయన పేరు నేను అడగాలే, ఆయన ఒకడే ఎత్తుకుంటాడు, ఒకడే వచ్చాడు. మీరు ఎంతమంది అంటే, మేము 4 మెంబర్స్ ఉంటాం. అంటే మాకు మీకు మీ మెటీరియల్ ఎటుకెళ్ళి వస్తుంది, మీకు అన్నదానం ఎటుకెళ్ళి వస్తుంది, మీ పూజకు కార్యక్రమాలు ఎటుకెళ్ళి వస్తాయి, మీకు ఊద్బత్తీలు కానీ అగరబత్తీలు కానీ, మళ్ళీ మీరు ఏ సంస్థకి వెళ్ళి మీకు సంస్థ అంటే, ఏ సంస్థలు ఇస్తారో మేమే ఉండం, మేము ఒకరికొకరు మేము హెల్ప్ చేసుకుంటాము. మాకు సంస్థ ఉంది, మా సంస్థ నుండి మాకు సహకరిస్తాం, మేము సంస్థ నుండి మేము శివాలయం కాడ పూజ చేసుకుంటాము అని జంగయ్య సార్తో వాళ్ళు చెప్తుంటే, సార్ ఇట్లా కాదు, వీళ్ళ పోలీస్ స్టేషన్లో మొత్తం వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళ ఆధార్ కార్డులు, ఇలా సబ్మిట్, ఇలా ఐడి ప్రూఫ్లు అక్కడ చేసినాక వీళ్ళను పూజ కార్యక్రమానికి మీరు అలో చేయండి సార్ అని నేను సార్ ఇంత మాటకు చెప్పిన. ఇక అంత తర్వాత మనకు తెలియదు.